బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లాలో అయితే ఒక దారుణం చోటు చేసుకుంది. అయితే ప్రేమించిన అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ని పట్టించుకోవట్లేదని తన బాయ్ ఫ్రెండు అత్యంత కిరాతకంగా తనను హతమార్చిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో పల్నాడు జిల్లా కారంపొడి మండల సమీపంలో చోటు చేసుకుంది ఈ దారుణ ఘటన. అయితే ఏదైతే షేక్ హసీనా అనే యువతి ఉందో గత కొంతకాలంగా ఏదైతే నిందితుడు ఉన్నాడో అతనితోటి గత కొంతకాలంగా వాళ్ళు ప్రేమలో ఉన్నట్లుగా అతను చెప్పాడు. అయితే వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే ఇదే క్రమంలో ఏదైతే హసీనా అనే యువతి ఉద్యోగం చేయాలి అని నిశ్చయించుకుంది. అయితే తను ఏ విధంగా ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకోవాలి, ఆ తర్వాత ఒక మంచి జీవితానికి తను బాటలు వేసుకోవాలని నిశ్చయించుకుంది. అయితే ఇదే క్రమంలో అనుకోని విధంగా మృత్యువు ఆమెను వెంటాడిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే తన బాయ్ ఫ్రెండ్ ఉందో తను ఉద్యోగంలో చేరిన తర్వాత నుంచి తన బాయ్ ఫ్రెండ్కి తన టైం ఇవ్వట్లేదని ఏదైతే ఈ నిందితుడు ఉన్నాడో తన గర్ల్ ఫ్రెండ్ని అత్యంత కిరాతకంగా తనను హతమార్చాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీళ్ళ మధ్య తను జాబ్ చేయాలని నిశ్చయించుకుంది. ఆ తర్వాత స్థానికంగా ఉండే కంపెనీలో తను జాబ్ తెచ్చుకుంది, జాబ్లో జాయిన్ అయింది, ఉద్యోగం చేస్తుంది. అయితే మంచి జీవితం తను ఆశించింది. అయితే ఇదే క్రమంలో ఈ కరుడు కట్టిన నిందితుడు ఏం చేశాడంటే తను ఉద్యోగంలో చేరిన కాంచెల్లి నాకు సరైన టైం ఇవ్వట్లేదు, ఆ టైం ఇవ్వకపోవడం కొన్ని అనుమానాలు అయితే అతనికి వచ్చాయి. అయితే టైం ఇవ్వకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఉద్యోగంలో చేరిన తర్వాత తనతోనే మాట్లాడాలి అంటే కష్టం కదా, మరి ఉద్యోగంలో చేర్చుకున్న ఆ బాసులు కూడా తీసేస్తారు. అయితే ఇదే క్రమంలో తను హానెస్ట్గా తన ఉద్యోగం చేస్తుంది. ఆ బ్రేక్ టైంలో మాట్లాడిందో లేదో, మరి ఏ విధంగా తను సరైన సమయం తనకి కేటాయించట్లేదు అన్న కారణంతో తను ప్రతీకారం పెంచుకొని స్థానికంగా యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి తనతో మాట్లాడాడు. ఈ మాట్లాడిన క్రమంలోనే ఒక్కసారిగా తన చేతిలో ఆయుధాన్ని తీసుకొని తనని హతమార్చాడు. ఇలా హతమార్చిన తర్వాత ఏ విధంగా దొరుకుతానేమో అన్న భయంతో ఏదైతే ఆ భౌతిక దేహం పైన తను పెట్రోల్ పోసి కాల్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి పరారైపోయాడు. అయితే మా అమ్మాయి కనిపించట్లేదని హసీనా తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన క్రమంలో పోలీసులు స్థానికంగా సగం కాలిన శవాన్ని గుర్తించారు. అది కూడా హసీనా మృతదేహమే అని పోలీసులు కూడా నిర్ధారించారు. అయితే చూసారా, ఇది ఎంత బాధాకరం. తను ఉద్యోగం చేసి ఒక మంచి జీవితాన్ని ఆశించింది. అయితే ఇదే క్రమంలో ఏదైతే ఆ నిందితుడు ఉన్నాడో అతడు రాక్షసునిలా మారి ఈ నేరానికి ఒడిగట్టాడు. అయితే ప్రస్తుతానికి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతుంది. మరి అధికారులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి నిందితుడు అయితే పోలీసుల వద్దకు వెళ్ళి తానే తప్పు చేశాను, తానే హత్య చేశానని తను పోలీసుల వద్ద లొంగిపోయినట్లుగా సమాచారం ఉంది. మరి చంపడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు, మరి టైం ఇవ్వకపోవడమా, ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు.